భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది? బొంబాయిలో జరిగింది. వివరణ: 1885 డిసెంబర్ 28వ తేదీన బొంబాయిలోని గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో మొదటి సమావేశం అనేది జరిగిందనమాట. అయితే దీనికి డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షత వహించారు. నెక్స్ట్ క్వశ్చన్: సారే జహా సే అచ్చా గీతాన్ని రచించిన వారెవరు? ఆప్షన్ సి మహమ్మద్ ఇక్బాల్. వివరణ: మహమ్మద్ ఇక్బాల్ ఈ ప్రసిద్ధ దేశభక్తి గీతాన్ని రచించారు, సారే జహా సే అచ్చా అనే గీతాన్ని. నెక్స్ట్ వన్: ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఏ దేశానికి ఉంది? ఆన్సర్ భారతదేశానికి. వివరణ: భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. నెక్స్ట్ క్వశ్చన్: విటమిన్ ఏ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? రేచీకటి, నైట్ బ్లైండ్నెస్ అన్నమాట. వివరణ: విటమిన్ ఏ లోపం వల్ల అంటే రెటినాల్ లోపం వల్ల కంటి చూపు మందగించడం లేదా రేచీకటి సమస్య అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్: కాజీరంగా నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాంలో. వివరణ: అస్సాంలోని కాజీరంగా నేషనల్ పార్క్ ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్: రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు? 12 మందిని. వివరణ: కళలు, సాహిత్యం, సైన్స్ మరియు సామాజిక సేవ వంటి రంగాల్లో నిష్ణాతులైన 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్: సింధు నాగరికత ప్రజల ప్రధాన వృత్తి ఏమిటి? వ్యవసాయం. వివరణ: సింధు ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. వీరు గోధుమలు, బార్లీ వంటి పంటలను పండించేవారు. నెక్స్ట్ క్వశ్చన్: మానవ శరీరంలో సాధారణ రక్తపోటు ఎంత ఉండాలి? ఆన్సర్ 120/80. ఆరోగ్యవంతుడైన మానవుని సాధారణ రక్తపోటు 120/80 mmHgగా ఉండాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్: జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చింది ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. వివరణ: 1965 భారత్ పాక్ యుద్ధ సమయంలో భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఈ నినాదాన్ని ఇచ్చారు, జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని. నెక్స్ట్ క్వశ్చన్: ఉప్పు సత్యాగ్రహం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1930లో. వివరణ: 1930 మార్చి 12వ తేదీన సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు గాంధీజీ ఈ యాత్రను చేపట్టారు. నెక్స్ట్ వన్: భూమికి అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం ఏది? సూర్యుడు. వివరణ: భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. సూర్యుని తర్వాత దగ్గరి నక్షత్రం ప్రాక్సిమా సెంటారి. నెక్స్ట్ వన్: ఇన్సులిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? మధుమేహం, డయాబెటీస్. వివరణ: శరీరంలో క్లోమ గ్రంథి ఇన్సులిన్ను సరిగ్గా ఉత్పత్తి చేయకపోతే రక్తంలో చక్కెర స్థాయి పెరిగి డయాబెటీస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్: భారతదేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక ఏది? ఆప్షన్ ఏ బెంగాల్ గెజెట్. బెంగాల్ గెజెట్. వివరణ: 1780 సంవత్సరంలో జేమ్స్ ఆగస్టస్ హిక్కీ బెంగాల్ గెజెట్ అనే మొదటి ఆంగ్ల వార్తాపత్రికను ప్రారంభించారు. నెక్స్ట్ వన్: గౌతమ బుద్ధుడు తన మొదటి బోధనను ఎక్కడ చేశారు? సారానాథ్లో. వివరణ: జ్ఞానోదయం పొందిన తర్వాత బుద్ధుడు వారణాసి సమీపంలోని సారానాథ్లో తన 5 శిష్యులకు మొదటి బోధన చేశారు. దీన్ని ధర్మచక్ర పరివర్తన అని అంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్:
భారతదేశపు ఇనుప మనిషి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ను. వివరణ: స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో పటేల్ చూపిన తెగువకు గాను ఆయనను ఇనుప మనిషి అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్: విద్యుత్ బల్బులో ఉండే ఫిలమెంట్ను దేనితో తయారు చేస్తారు? టంగ్స్టన్తో. వివరణ: టంగ్స్టన్ అధిక ద్రవీభవన స్థానం కలిగి ఉండడం వల్ల బల్బ్ ఫిలమెంట్లు తయారు చేయడానికి దీన్ని వాడతారనమాట. నెక్స్ట్ క్వశ్చన్: రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు. వివరణ: రాజ్యసభ శాశ్వత సభ, కానీ అందులోని సభ్యుల యొక్క పదవీ కాలం 6 ఏళ్ళు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్: ద్రవ్య బిల్లును ఏ అధికరణ కింద నిర్వచిస్తారు? అధికరణం 130. అధికరణ 110. వివరణ: రాజ్యాంగంలోని 110వ నిబంధన అనేది ఇది ద్రవ్య బిల్లును గురించి వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్: భారతరత్న అవార్డు పొందిన మొదటి విదేశీయుడు ఎవరు? ఆన్సర్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. వివరణ: సరిహద్దు గాంధీ అని పిలువబడే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1987లో భారతరత్న పొందిన తొలి విదేశీయుడు. నెక్స్ట్ క్వశ్చన్: ఓజోన్ పొర పల్చబడడానికి ప్రధాన కారణం ఏ వాయువు? ఆప్షన్ బి క్లోరోఫ్లోరో కార్బన్లు. వివరణ: ఫ్రిడ్జ్లు, ఏసీల నుండి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్లు ఓజోన్ పొరకు రంధ్రాలు పడడానికి కారణం అవుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్: ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం ఏది? ఆసియా ఖండం. వివరణ: భూమిపై ఆసియా అత్యంత పెద్ద ఖండం. వైశాల్యం మరియు జనాభా పరంగా ఇది పెద్ద ఖండం. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. सिग्नल आता है गेम राज्य